హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త పుస్తకంతో మీ ముందుకు వచ్చాను. దాని పేరు ఇకిగై. ఇకిగై అనేది ఒక జీవించే కళ. ఇది జపనీస్ మోడల్ అన్నమాట. ఈ ఇకిగై ఏం చెప్తుందంటే, మనిషిలో ఏదున్నా లేకపోయినా ఉత్సాహం ఉండాలి, చురుకుదనం ఉండాలి, ఒక జిజ్ఞాస ఉండాలి, ఒక కుతూహలం ఉండాలి. ఒక కుతూహలం ఉంటే, క్యూరియాసిటీ ఉంటే మిగతావన్నీ అవే వస్తాయని చెప్తుంది. మీరు చిన్నపిల్లలు చూడండి, ప్రతి విషయానికి, ఒక చిన్న శబ్దానికి, ఒక రుచికి, ఒక బొమ్మకి, ఒక పిలుపుకి, ఒక ప్రకృతికి, ఒక ఆకు కదిలినా దానికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. మనం పెద్దవాళ్ళం అయిపోయి కొంది జ్ఞానం వచ్చిందేమో అనుకునే భ్రమలో లైఫ్లో గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ లాగా చిన్న చిన్న విషయాలని మిస్ అయ్యి ఓన్లీ బిగ్ థింగ్స్కి స్పందించేలాగా అయిపోతాం. చిన్నపిల్లలు వాడు ప్రతిదానికి నవ్వుతాడు, వాడు ఇష్టం. వాడు బాధేస్తే ఏడుస్తాడు, వాడు నవ్వాలనిపిస్తే నవ్వుతూ ఉంటాడు. లిమిటేషన్ ఏమి ఉండవు. మనం కండిషనింగ్ చేసుకోవడంతో లైఫ్ని సహజంగా స్వచ్ఛంగా బతకలేం. ఇకిగా ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక పని మీరు ఎంచుకునేది ఎలా ఉండాలంటే, మీకు నచ్చిన పని, మీకు వచ్చిన పని, సమాజానికి ఉపయోగపడే పని, మీకు డబ్బులు వచ్చే పని, ఇలాంటి పనిని ఎంచుకోమని చెబుతుంది. నిజంగా ఎంత గొప్ప మోడలు. చాలామంది వాళ్ళకి నచ్చిన పని చేసే అవకాశం వదులుకుంటారు కేవలం డబ్బు కోసం. చాలామంది తనకు వచ్చిన పని మీద అభిమానం చంపుకుంటారు డబ్బులు రావనే ఉద్దేశంతో. చాలామంది వాళ్ళకి డబ్బులు వచ్చే పని ఒక్కటే చేస్తూ ఉంటారు. దాని మీద ఇష్టం కానీ, మమకారం కానీ, నేర్పరితరం కానీ ఉండదు. అందుకని ఎప్పుడు కూడా డిజైన్ చేసుకునేటప్పుడు లైఫ్లో మనం కానీ, మన పిల్లలకు కానీ మనం ఇచ్చే సలహా ఇలాంటిది అయి ఉండాలి. వాళ్ళకి ఒక పని నచ్చాలి, అది రావాలంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నచ్చటం అనేది వాళ్ళకు ఒక ఓన్ ఇన్స్టింక్ట్ కొంత ఉంటుంది. ఇలాంటి పని నేను బాగా ఒకళ్ళు కొంత బాగా మాట్లాడవచ్చు, ఒకళ్ళు లాజికల్ థింకింగ్ ఉండొచ్చు, ఒకళ్ళు క్రియేటివ్ థింకింగ్ ఉండొచ్చు, ఒకళ్ళు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నచ్చిన పని, వచ్చిన పని, సమాజానికి ఉపయోగపడే పని. ఆ పని మళ్ళా బిజినెస్ విత్ ద పర్పస్ అన్నట్టుగానే ఉండాలి. ఒక పర్పస్ లేని వ్యాపారమో, పర్పస్ లేని పనో మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, సమాజానికి ఉపయోగం ఉండదు. అందుకని నచ్చిన పని, వచ్చిన పని, సమాజానికి ఉపయోగపడే పని, మనకు డబ్బులు వచ్చే పని, మనకు ఆనందాన్ని ఇచ్చే పని చేయాలి. సో అది మనకి జపనీస్ ఇకిగై చెప్తుంది. ఇకిగై ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిన పుస్తకం, మళ్ళా చదువుకోవాల్సిన పుస్తకం, మన పిల్లలకు మనం బహుమతిగా ఇవ్వదగిన పుస్తకం.